मध्ये गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधासाविनं तीर्थमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरु साईनाथं। नमामीश्वरं सद्गुरु साईनाथं। बाबा गाరి ప్రేరణతో శ్రీ కన్గన్పుల శ్రీ అమృత గారి గృహంలో ప్రతి మంగళవారం నియమంగా చెప్పిన సత్సంగాన్ని విచ్చేసిన సాయి పాదులు లేని మనందరి తరఫున బాబా గారి దీపీ పాత్రలను సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అలాగే తమ నామస్మరణ తమ చరిత్ర శ్రవణ విద్యాస్మృతి మహాభాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుడు దీపీ చరణాలు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆధ్యాత్మిక గురు గారి పాత్రలకు నమస్కారం చేస్తుంది. सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरुవు की శరణాగతి ఎలా చేసుకోవాలి? సద్గురుని ఎలా మనం అనన్యంగా ఆశ్రయించాలి? తనువుని మనసుని ధనాన్ని సర్వం గురువుకి అర్పించాలి. తన్మంధన్ వాక్కుతో సహా అంటారు. తనువు మనసు ధనం వాక్కు కూడా అంటే చేసే ప్రతి పని కూడా గురువుకి సంబంధించిందిగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఆశ్రయించిన సద్గురువుగా అయి ఉండాలి. అంటే ఆ శరీరం దేని సంపాదించినా కూడా అది ఆ నామరూపం గల వ్యక్తి సంపాదించింది కాదు, సద్గురువే ఇచ్చారు, సద్గురే సంపాదించారు. చెప్పినా విన్నా ఏమైనా కూడా సద్గురే. అంటే ప్రతిదీ ఆయనకి ఆపాదించటమే. తన మీద తనకి హక్కు ఏమి ఉండదు. ఇంకా సద్గురు శరణాగతి చేసిన వాడికి వాడి మీద వాడికి హక్కు ఉండదు. ఇంకా తన ఇష్టమే ఉండదు. అంతా గురువు లోపడి ఉండటమే. గురువుగారు ఏం చెప్తే అది చేయటం, గురువుగారు ఆజ్ఞా పాలన చేయటం ఇంకా వాళ్ళకి అర్థం. ఇంకా అక్కడ వేరే ఇంకో రెండో ఆలోచన ఉండదు. శరణాగతులు అంటే మనం ఆయనకి అర్పించుకోవడం. దీక్షిత్ గారు ఒక 1000 వెండి నాణాలు సంపాదించుకొని వస్తారు కోర్టు కేసు గెలిచి. ఎప్పుడుదో బాబా గారి దగ్గరికి దీక్షిత్ గారు రాకుండా నుంచి జరుగుతున్న కేసు అది. బాబా గారి దగ్గరికి వచ్చిన తర్వాత బాబా గారి ఆశీర్వాద అనుగ్రహంతో ఆ కేసునైనా గెలవడం జరుగుతుంది. ఆ గెలిచిన వ్యక్తి ఆ రోజుల్లోనే 1000 వెండి నాణాలు ఇస్తాడు బహుమానంగా దీక్షిత్ గారికి. బాబా గారు చెప్తాడు, రేడు బాబా ఇట్లా కేసు ఉంది వెళ్తున్నానంటే వెళ్ళిరాపో తప్పకుండా గెలుచుకొని కావాలని ఆశీర్వాదం పంపిస్తాడు. అట్లాగైనా కేసు గెలుచుకొని వస్తాడు. ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తాడు ఆయన 1000 వెండి నాణాలు ఇస్తే అది తెచ్చి బాబా గారికి అర్పిస్తాడు. బాబా ఇదిగో ఎవరిరా ఇవి అంటారు. అనగానే నీవే బాబా, ఈ నాణాలు ఎవరి నీవే బాబా. అది మనమైతే ఏం చేస్తాం,
మేము కష్టపడి సంపాదించుకున్నాము, మాకు వచ్చిందని చెప్పి ముందు కొంత మనం తీసేసుకొని మిగిలితే అప్పుడు ఆలోచిస్తాం ఇవాళ అవుతాను. కానీ అట్లా కాదు, మొత్తం తీసి బాబా గారు పాదాలు సమర్పించారు దీక్షిత్ గారు. ఎవరు అవి అనగానే మీయే బాబా అన్నాడు. అంటే ఇంకప్పుడు ఆయన ఏం ఎప్పుడు అనుకున్నారో ఇంకప్పుడు దోశలో తీసి పంచిపెట్టారంట. ఆ 1000 వెండి నాణాలు కూడా బాబా గారు భక్తులందరూ పంచిపెట్టారంట. ఈ దీక్షిత్ గారు అలా చూస్తూ కూర్చున్నాడు, కలుస్తూ కూర్చున్నాడు. ఈ దీక్షిత్ గారిని గమనిస్తా ఇంకో జడ్జి గారు ఉన్నాడు అక్కడ. అంటే ఈ కేసు టేకప్ చేసి ఆయన వాదించేటప్పుడు ఆయన కూడా జడ్జిగా పనిచేశాడు. ఆ సమయానికి యాదృచ్ఛంగా సద్గురువు యొక్క టైమింగ్ అలానే ఉంటుంది. మనకు విషయం తెలియదు కాబట్టి ఆయన అక్కడ వచ్చాడు. ఆయన గమనిస్తున్నాడంట. దీక్షిత్ గారు ఎంత కష్టపడితే ఆ కేసు గెలిచాడో ఆయన తెలుసు. దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటాడు, ఆయన ఎంత చేస్తుంటాడు అదంతా ఆయన తెలుసు. అలా అంత కష్టపడ్డాడు కాబట్టే ఆయన 1000 వెండి నాణాలు ఇచ్చారు దీక్షిత్ గారికి గెలిచినప్పుడు. అవి బాబాగారు సమర్పిస్తే బాబాగారు ఏం చేశారు, పంచిపెట్టేస్తున్నారు. ఎవరిని అడిగితే మీయే బాబా అన్నాడు కదా, ఇంకా నా పోయినప్పుడు నా ఇష్టం అని ఆయన ఇష్టం దోషుడితో ఎవరు ఎంత పడితే అంత ఇచ్చేస్తున్నారు. ఇస్తుంటే ఆ జడ్జి గారు గమనిస్తున్నాడట బాబా గారిని, దీక్షిత్ గారిని. ఆయన ఇస్తున్నాడు, ఈయన ఏమన్నా రియాక్ట్ అవుతాడా? అంత ఎన్నో కొన్ని సంవత్సరాలకు పడ్డ కష్టం అది, ఆ బహుమానం. దాన్ని ఆయన పంచిపెట్టేస్తుంటే బాబా గారు దీక్షిత్ ఒకరు ఎటువంటి చలనం లేదంట. అయ్యో అన్ని సంవత్సరాన్ని సంపాదించి కష్టపడితే గెలిచాను వచ్చినాయి ఇప్పుడు అనే ఆ భావన మనసులో రాలేదు ఆయనకి. జడ్జి గమనిస్తున్నాడంట ఎట్లా ఉంటుంది దీక్షిత్ గారి మూమెంట్ ఎలా ఉంది అని. ఏమైనా తలంచుకొని మామూలుగా కూర్చున్నాడంట. బాబా గారు గమనించాడంట, ఇదేమన్నా అంటే లోపం వదిలాడా లేదా? లోపం మనం కష్టపడి తీసుకెళ్తే ఎవరైనా ఏది బాబా అట్లా ఇస్తావు అందరూ అంటాం కదా. మనమైతే అన్నాడు, దీక్షిత్ గారు అనలేదు, తలంచుకొని కూర్చున్నాడు. నాది కాంది నాకు అక్కర్లేదు, నాది ఎవరిచ్చారు, అది గురువు గెలిపించాడు సద్గురు ఆయన కాబట్టి ఆయన సంపాదన అయిపోయింది, అది నాది మీద దాని మీద నాకు హక్కు లేదు. దాని హక్కుదారులు పూర్తిగా బాబా గారే. ఆయన ఏమన్నా చేసుకున్నాడు, నాకెందుకు అన్న భావంతో కూర్చున్నాడు. అంటే ఆయన లోపం ఉందా, వదిలేడా దీక్షిత్ వదలలేదని పరీక్ష. అంటే నాది కాదు, నేను కాదు, గెలిచింది నేను కాదు, వాదించింది నేను కాదు, అంతా బాబా గారే. అదిగో అబహమానం ఇచ్చారే, అబహమానం కూడా నాది కాదు, బాబా గారిదే. అలా అర్పించాడు బాబా గారు. ఇంకా వాళ్ళ కోరికలే ఉండవు. ఒకసారి గురువుగా అప్పచేసిన తర్వాత గురువు చెప్పింది ఆజ్ఞాపాలన చేయడమే కానీ వీళ్ళ స్వతహాగా ఇంకేం ఉండవు. అంటే ఏ నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. అలా తీసుకోవడం శరణాగతి చెందనట్టు. అంటే నేను కాదు, నేనెవరు, సద్గురు. కాబట్టి ఆయన అనుమతి లేకుండా ఏం దీక్ష గారు కూడా అప్పుడు కూడా ఏం చేసేవారు కదా బాబా గారు అనుమతి లేకుండా. అది ఆధారపడటం. మరి తనుని శరీరాన్ని అర్పించాలి, మనసుని అర్పించాలి, వాక్కుని ఎప్పుడు మనం ఆయన స్మరణలో ఉండాలి. అప్పుడు ఆయన అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఈ శరణాగతి ఎలా ఉండాలి, మళ్ళీ అనన్యంగా ఉండాలి. అన్యం వేరే తావు ఇవ్వకూడదు, వేరే దాన్ని, అది వేరే దేవుడికి దైవానికి తాగుకూడదు, అనన్యంగానే ఉండాలి. ఎమర్ పంతు గారు కూడా సత్యత రాస్తూ ఇన్సాన్ చెప్పారు, నాది కాదు, అంతా రాసేవారు రాయించేవారు అంతా బాబా గారే, నాది ఏమీ లేదు, నేను నిమిత్త మాత్రమే. వారి నా చేత కనపట్టుకొని రాయిస్తున్నారు. లేకపోతే నాకు జ్ఞానగంధం లేనివాడిని, అంటే జ్ఞానం గురించి నాకు లేనివాడిని, బుద్ధి కూడా నాకు జ్ఞానం లేదు, అజ్ఞానం ఉన్నవాడిని నేను. అలాంటి నా చేత సత్యతని బాబా గారు రాయిస్తున్నారు.
అని ఎన్నిసార్లు చెప్పారు. అట్లాగా మనం గర్వాన్ని అహంకారం వదిలినప్పుడే సద్గురువు దగ్గర ఉంటాం. మనం ఏం సంపాదించినా, ఏం తిన్నా, ఏం తెచ్చినా కూడా అంతా బాబాగారు అర్పణం అనుకోవాలి. అంతా ఆయన ఇచ్చిందే. ఆయన ఆ భావం మనలో ఉన్నప్పుడే మనం ఒక్క పెట్టి ఆ దగ్గరికి వెళ్తాం. వారి సేవకు మన శరీరాన్ని అరగదీయాలి. బాబా గారికి తన్మన్ ధన్ వాక్కుతో సహా తనుని ఎలా సమర్పించాలంటే అదిగో శరీరం రక్తం పెంకులు పొల్లైపోవాలి, రక్తం నీరైపోవాలి, అంతగా పడాలి. ఒకటి అర్థం చెప్తారు, నాకు జరి పట్టు పని నేసే పని దొరికింది. నాకంటే ముందు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళ 4 జీతం అంత జీతం నాకు ఇచ్చేవాళ్ళు. మా యజమాని చాలా ప్రేమగా చూసుకునేవారు. నేను కూడా అలానే ఉండేవాడిని. అదే మనం ఉండే విధానాన్ని బట్టే సద్గురువు కూడా ఉంటారు. మనం ఉండేదాన్ని బట్టే కదా అయ్యా ఎదుటివాడు ఉండేది. ఎదుటివాడు ఉండి బట్టే కదా మనం కూడా ఉండేది అని చెప్పి అంటారు వెంకటేశ్వర కూడా. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంటే మనం అలానే ఫలితాన్ని పొందుతాం. మనం ఏ భావంతో బాబాగారిని మనం సేవ చేస్తున్నామో అలాంటి ఫలితాన్ని పొందుతాం. ప్రతిఫలంలో ఆశించని సేవని బాబాగారు కోరుకుంటారు. నేను చేయవలసింది అదే. ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఏదో వ్యాపారం పెట్టేసి వ్యాపారం నాకు కలిసి వస్తే అదిగో నీకు ఇది ఇస్తాను బాబా దామన్నలాగా అట్లా చేయకూడదు. గురుసేవకి శరీరాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా ఉండాలో ఒక శిష్యుడు గురువుకి ఎలా ఉండాలో జవహర్లాల్ విషయంలో బాబా గారు ఆచరించి చూపించారు. జ్వరాలు వచ్చి నేను గురువుని శిష్యుడు అనగానే ఆయన వెంబడి పడి వెళ్ళిపోతారు బాబా గారు. సరే అని నువ్వు వెంబడి రావాలంటారు. సరే పద అని వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? రావడానికి వెళ్తారు. అక్కడ కొద్ది రోజులు ఉంటారు. ఉండి అక్కడ ఈద్గా కట్టాలి అని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి స్థలం ఈద్గా కట్టడం. ఈద్గా అంటే గోడ మనం అంటే పెట్టుకుంటాం. వాళ్ళు విగ్రహానందం చేయరు సాయిబులు. వాళ్ళకి అలా ఏరుకొని ఉంటాడో తెలియదు. అంటే వాళ్ళు ఏమంటారు, నిరాకారాన్ని నమ్ముతారు. వాళ్ళు నిరాకారమే భగవంతుడు. అందుకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఒక ఆలోచన ఉండదు, ఒక రూపం ఉండదు. నిరాకారం ఉండి వాళ్ళు ప్రేమిస్తారు, ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన యొక్క ఫలితాన్ని కూడా వాళ్ళు పొందుతారు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి కదలరు. ఒక చోటే ఉంటారు వాళ్ళు. ఆ 2 మతాల వాళ్ళు కదలరు. అట్లా ఈద్గా నిర్మాణం ప్రారంభిస్తాను ఆయన అక్కడ ఉండి. ఇలా ఈ జవహర్లాల్ అంటాడు, కర్తలాం మనకు ఖురాన్ షరీఫ్ని వర్ణించగల గొప్ప సమర్థుడు అంట. కర్తలాం మనకు అంటే ఆ ఖురాన్ల గురించి ఏవడినా చెప్పగల సమర్థుడు ఖురాన్ గురించి. అటువంటి వాడు. అతని మాటలు నమ్మి కొంతమంది శిష్యులు అయ్యారు. అతనికి ఇప్పుడేం చేశాడు, ఈద్గా ప్రారంభించి గోడ కట్టిద్దామని చేశాడు. అంటే నిరాకారాన్ని ఆ గోడలోనే అదే భగవంతుడిగా భావిస్తారు వాళ్ళు. బాబా గారి దగ్గరికి వచ్చి నేను శిష్యుడివి నేను గురువుని అంటాను. సరే పద అంటారు గురువుని. ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తారన్నా, ఇంట్లో పనులన్నీ చేస్తారంట. ఇంటికి మీరు కూడా మోసారు అని. అంటే నేను చేయను అంటే కుదరదు. శరణాగతి చేసుకోవాల్సినప్పుడు గురువు ఏం జ్ఞాపించారో అది చేసుకుంటూ వెళ్ళటమే. నేను చేయను, తర్వాత చూస్తాను, ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాం, టైం ఉంది, ఇవన్నీ అక్కడ పనికిరావు. సద్గురువు ముందు పరీక్ష పెడతారు, అడుగును పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకి ఆయన ఫలితాన్ని ఇస్తారు. ఒక గురువుకి శిష్యుడు ఎలా సేవించుకోవాలి, తను ఎలా అర్పించుకోవాలనేది బాబా గారు ఆ విషయంలో ఆచరణ చేసి చూపించారు. చెప్పలేదు ఏది కూడా బాబా గారు ఆచరణ ద్వారానే తెలిపారు.
శిష్యుని ఎలా చేసుకోవాలి, శిష్యుడు ఎలా ఉండాలి గురువు దగ్గర స్వీకరిస్తే. గురువు ఆజ్ఞాపించకముందు ఆయనకి ఏం కావాలో అది సమకూర్చుకుంటూ వెళ్ళేవాడు ఉత్తమ శిష్యుడు. గురువు అడిగితే చెప్తే చేసేవాడు మధ్యమ శిష్యుడు. గురువు చెప్పింది చేయకుండా చేస్తా అంటూ కాలక్షేపం చేసేవాడు అసలు శిష్యుడు. కానీ సద్గురులు ఎప్పుడు కూడా ఉత్తమ శిష్యులే కావాలి. అంటే బాబాగారు మనకి ఏం చెప్పారు, అది ముందుగా మనం వెళ్ళి ఆయన సేవలు మనం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఉత్తమ శిష్యులు అవుతాం. ఆ భావాన్ని మనం తెచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర మనం ఎలా సేవ చేయాలి, ఎలా ఉండాలి అనేది బాబా ఆచరణ ద్వారా చూపించారు. గురువింటి నీళ్లు పోసారు అంటే దాని అర్థం ఏంటంటే గురువు గారు సఫర్లన్నీ చేశారు, తనుని అర్పించారు. మనసును కూడా ఆయనకు అర్పించమంటున్నారు. ఎలా అర్పిస్తాం మనసుని? అది తీసిచ్చేది కాదు. ఆలోచన చేసే ప్రతి ఆలోచన సద్గురుదై ఉండాలి. అది అర్పించుకోండి. మనం ఎవరి గురించి ఆలోచిస్తుంటాం, ఏదేదో ఆలోచిస్తుంటాం కదా, అవన్నీ మర్చిపోయి సద్గురుని మాత్రమే స్మరించుకుంటూ కూర్చోవాలి. అది అర్పణ. మనసులో ఏం ఆలోచన చేసినా కూడా అది బాబాగా సంబంధించిన ఆలోచనే ఉండాలి. బాబుతో ఏం మాట్లాడినా కూడా అది బాబాగారి గురించి మాట్లాడాలి. చూసేది కూడా ఆయన బాబాగారు మాత్రమే చూడాలి. ఇక్కడ గురువుకి ముందు ముందు ఆయన అవసరం గుర్తించి ఆయన చేసుకుంటూ నిశ్శబ్దంగా మౌనంగా చేసుకుంటూ వెళ్ళేవాడు ఉత్తమ శిష్యుడు. మన భక్తితో ఉంటే వాళ్ళు ఎంతకైనా మన సేవ చేయడానికి వెనకాడు. సద్గురు తత్వం అదే. మన భక్తి ప్రేమాలను ఇస్తే మన కోసం వాళ్ళు సత్పురుషులు ఎప్పుడు కూడా మనం మంచి చేయాలని చూస్తుంటారు. సద్గురు ఎప్పుడు కూడా ఆయన గురించి మనం ఎప్పుడు స్మరించుకుంటామా అని ఎందుకు చూస్తూ ఉంటారట బాబా గారు. అందుకే అక్కడ వారి కథలంటే వారికి మక్కువ ఎక్కువ అని వస్తుంది. అంటే బాబాగారి గురించి మనం స్మరించుకోవడం బాబాగారికి ఇష్టం. అది మనం పాటించాలి. అది ఎలా పాటించగలం? చాలా తేలిక. మనం ఏం చదువుతున్నామో, లేకపోతే ఏం తింటున్నామో, ఏం పని చేస్తున్నామో అది ఆయన వైపు పండించమన్నారు. అంతే. మీ మనోవృత్తులని నా వైపు పండించండి అన్నారు. మనోవృత్తులు అంటే మనసు మనం చేసే పాపాలు పుణ్యాలు ఏవైతే చేస్తామో అవన్నీ కూడా నా వైపు మళ్ళించండి అంటే బాబాగారి గురించి మళ్ళించి బాబాగారి గురించి ఆలోచిస్తూ ఉంటే అలాంటి వాళ్ళని నేను ఉద్ధరిస్తాను అన్నారు. ఉద్ధరణ అంటే ఎప్పుడు ఆయన శాస్త్రంలో ఉండటం. మాట్లాడితే బాబాగారి గురించి మాట్లాడకూడదు, చెప్తే బాబాగారి గురించి చెప్పుకోవాలి. ఇలా మనం ఎప్పుడైతే సద్గురువుకి తను మనసు ధనంతో సహా అర్పిస్తామో వాటి మీద మనం ఏ హక్కు లేదనుకుంటామో అది శరణాగతి. అలా మనం ఎంతమంది చేయగలుగుతున్నాం? బాబాగారి సేవకు మన శరీరాన్ని అర్పించగలుగుతున్నామా? మనసుని బాబాగారికి సమర్పిస్తున్నామా? వాక్కు బాబాగారి గురించి మనం మాట్లాడుతున్నామా? ప్రతి నిమిషం ఏ మాట్లాడినా కూడా బాబాగారి గురించి మాట్లాడుకోవాలి. అది వాక్తో అర్పించుకోవాలి.
అంటే నేను చేసే పని నాది కాదు, ఇది బాబాగారు చేయించారు, బాబాగారు చేశారు, బాబాగారు ఇచ్చారు, బాబాగారు పెట్టారు, అంతా బాబాగారిదే. ఇక వాళ్ళకంటూ సొంతం ఉండదు. ఈ శరీరం గురుసేవకు అంకితం అయిపోవాలి. అది ఎప్పుడవుతుంది? ఎప్పుడు గురుసేవ మనం చేసుకోవడం అంటే మనలో భక్తి ఉన్నప్పుడు. భక్తి ఉండాలి, లోపం ఉండకూడదు. లోపం ఉంటే మళ్ళీ వెనక్కి జారిపోతాం మనం. భక్తి ఉండాలి ఎప్పుడు. మనం ఎంత భక్తితో ఉంటే బాబా గారు అంత సత్వర ఫలితాన్ని మనకి ఇస్తారు. ఆ ఫలితాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి మనం. కాబట్టి ఆయన స్మరిస్తూ స్మరణ చేస్తూ బాబా గారు మనం సేవ చేసుకోవాలి. బాబా గారి సేవ ఏం చేస్తాం? బాబా గారి గురించి 10 మంది తెలియపరచడం, బాబా గారి గురించి మనం పరిచయం చేయడం, సత్యత గురించి మనం 10 మందికి తెలపడం. ఇది ఉండదు, ఈ గ్రంథం ఇది బాబా గారు స్వయంగా రాయించుకున్న సత్యత గ్రంథం, ఇది చదవండి అని మనం వాళ్ళకి చెప్పాలి. ఇది కూడా గురుసేవే, గురుసేవలో భాగం ఇది. అప్పుడు 4 సార్లు చెప్తే 5 సార్లు సార్ చూద్దామని అని అనుకుంటారు. అప్పుడు ఒకసారి వాళ్ళు చదివారంటే ఆ గ్రంథంలో సారం ఎప్పుడైతే మన మనసుకి ఎక్కుతుందో అది ఆచరణలోకి తెచ్చుకోవాలి మనం. ఆచరణ లేకపోతే ఏముందంటే బోర్లించుకోవడం మీద ఇంటి జల్లినట్టే అన్నారు బాబా గారు. ఆ బోర్లించుకోవడంలాగా ఉండిపోతాం మనం. అలా ఉండకూడదు. ఎంతో కొంత మనం జ్ఞానం సంపాదించుకోవాలి. అంటే మనలో అజ్ఞానం తొలగించుకోవాలి, అపోహలు తొలగించుకోవాలి. అప్పుడు మనకు జ్ఞానవంతులం అవుతాం. ఆయన్ని భక్తితో మనం పూజించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనం ఎంత భక్తిని చూపిస్తే శ్రీహరి భక్తులు అరులు చాలుస్తాడు అంటారు అని రాస్తారు. శ్రీహరి అంటారు భగవంతుడు. ఆ భగవంతుడు భక్తి కోసం చూస్తారంట. భక్తులు నా దగ్గర జన భక్తులు ఎవరు వచ్చారా అని ఎదురు చూస్తూ ఉంటాడంట ఆయన. ఆ భక్తి మనం పెంపొందించుకోవాలి. భక్తి ఎప్పుడైతే వస్తుందో మనం తెలియకుండా ఆయన వైపు అడుగులు వేస్తాం. ఆ అడుగులు ఎలా ఉండాలంటే భక్తి శ్రద్ధలతో ఉండాలి. అప్పుడు మనం ఆయన వాళ్ళు అవుతాం. ఆయన వాళ్ళు ఒకసారి అనుకున్నారంటే ఇంక మనకి ఇంకేం అక్కర్లేదు. మనం వదిలినా బాబా గారు వదలరు, మనం మర్చిపోయినా బాబా గారు మర్చిపోరు. అందుకే ఎప్పుడు మనం సద్గురు స్మరణలో ఉండాలి. ఉంటే మనల్ని ఆయన అవతల తీరాన్ని చేరుస్తారు. అవతల తీరం అంటే వేడిగా తీరం అంటే ఉండదు, మనకి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఎందుకంటే ఈ జన్మ నుంచి తీసి పక్కన పడేస్తారు, తీసేస్తారు. జన్మల పరంపరను తీసేసి ఆయనలో ఐక్యం చేసుకుంటారు. దానికోసం మనం పాకులాడాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం శరణాగతి చేసుకున్నప్పుడే. శరణాగతి ఎలా చేయాలంటే భక్తితో, ప్రేమతో. దీక్షిత్ గారు వీటిని కూడా అధిగమించాడు. సత్వగుణాన్ని కూడా ఆయన అధిగమించాడు. కాబట్టే కాక నిన్ను ఏమన్నా తీసుకెళ్తాను అన్నారు. మరి మనం అలాంటి భక్తిని పెంపొందించుకుంటున్నామా? అలాంటి భక్తితో మనం బాబా గారిని ప్రార్థిస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి బాబాగారి స్మరణతో మనం బాబాగారి మనం శరణు వేడి బాబాగారి యొక్క అనుగ్రహం మనం పాత్రలు కావాలి. మన ఆలోచనలు, మనం చేసే పనులు అన్నీ కూడా బాబా గారి వైపు తిప్పాలి. మళ్ళించమన్నారు. మీ మనోవర్తాన్ని నా వైపు మళ్ళించండి అన్నారు. అంటే నేను
మరణించటం అంటే ఎప్పుడు అదే ధ్యాసలో ఉండటమే. ఎప్పుడు బాబాగారి నామస్మరణ ఉన్నప్పుడే మనం ఆ రూట్లో త్వరగా వెళ్తాం. మనోత్తులు అంటే మన ఆలోచనలు, మనం చేసే పనులు ప్రతిదీ బాబాగారు చెప్పాలి. అప్పుడేం చేస్తాం, చెడు చేయాలనుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే అమ్మ బాబాగారికి మనం చెడు ఇవ్వకూడదు, మంచి ఇవ్వాలి అనే భావం వచ్చి చెడు చేయడం మనసు మంచి ప్రవర్తనలో ఉంటాం. ప్రవర్తన మంచిగా ఉంటుంది మనకి. అది ఎప్పుడు వస్తుందంటే శరణాగతి చేసుకుంటేనే. శరణాగతి అంటే ఎప్పుడు నువ్వు తప్పితే మాకు ఇంకెవరు లేరు బాబా, మా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీరే అని మనం గట్టి దృఢమైన విశ్వాసం ఉండటమే శరణాగతి. బాబా అడగకముందే మనం అని చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం బాబాగారి దగ్గర ప్రయోజనం పొందుతాం. అలాంటి ప్రయోజనాన్ని మనం పొందేలాగా బాబాగారు మనం అనుగ్రహించమని, బాబాగారికి మనందరం శరణాగతి చేసుకునే శక్తిని, అటువంటి దృఢమైన శ్రద్ధా విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించమని బాబాగారి దివ్య పాత్ర ప్రార్థిస్తూ వేడుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విదితమవిదితం వా సర్వమేతతు క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.